హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మీ మొబైల్లో వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే వాట్సాప్లో ఒక సూపర్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. వాట్సాప్లో ఇంత ముందుకు మనం ఎప్పుడు ఫోటో సెండ్ చేసినా సరే అది నార్మల్ క్వాలిటీలో అవతల వాళ్ళకి సెండ్ అయ్యేది, లేకపోతే అది ఉన్న క్వాలిటీ కంటే కొద్దిగా కంప్రెస్ అయ్యి ఫోటో సెండ్ అయ్యేది అనమాట. సో అందుకే వాట్సాప్లో ఒక సూపర్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక పై నుంచి మీ దగ్గర ఉన్న హెచ్డీ క్వాలిటీలోని ఫోటోస్ని మీరు హెచ్డీ క్వాలిటీలోనే సెండ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే నేను సెండ్ చేసిన ప్రతిసారి ఇక్కడ హెచ్డీ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ నార్మల్ ఫోటో అంటే హెచ్డీ క్వాలిటీ కంటే తక్కువ క్వాలిటీ ఫోటో ఉన్నట్టయితే అది నార్మల్ క్వాలిటీలోనే వెళ్తుంది. మీరు దాన్ని హెచ్డీ క్వాలిటీలోకి సెండ్ చేయాలి అనుకుంటే ఆ ఫోటో కూడా హెచ్డీ క్వాలిటీలో ఉండాలన్నమాట. ఓకే, మీరు ఏదైనా ఫోటో తీసినప్పుడు అది హెచ్డీ క్వాలిటీలో వచ్చింది, అదే క్వాలిటీలో మీరు ఎవరికైనా సెండ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు వాట్సాప్ లో వచ్చిన అప్డేట్ ఎక్కడుంది, దాన్ని ఏ విధంగా యూజ్ చేసి మనం ఫోటో సెండ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే ఈ ఆప్షన్ మీకు ఒకవేళ రాకపోతే మీరు కూడా దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ ఇప్పుడు వచ్చేసి వాట్సాప్ లో ఆ అప్డేట్ ఎక్కడ వచ్చింది అనే దాని గురించి చూద్దాం. సింపుల్ మీ వాట్సాప్ విధంగా ఓపెన్ చేయండి. ఎవరికైనా సరే మీరు ఫోటో సెండ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చార్ట్ ని విధంగా ఓపెన్ చేస్తారు కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ 3 ఫోటోస్ అయితే నేను సెండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీకు సెండ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం ఫోటో సెండ్ చేయడానికి ఇక్కడ దీని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తాం, తర్వాత గ్యాలరీలోకి వెళ్తాం కదా. ఇక్కడ మీ దగ్గర ఉన్న హెచ్డీ క్వాలిటీలోని ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో వచ్చేసి హెచ్డీ క్వాలిటీలో ఉంది కాబట్టి నాకు ఇక్కడ పైన హెచ్డీ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇది హెచ్డీ క్వాలిటీలో లేకపోతే ఈ ఆప్షన్ అయితే చూపించదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఇదే అనమాట. సో ఇక్కడ సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. స్టాండర్డ్ క్వాలిటీ అంటే ఇంత ముందుకు మనం సెండ్ చేసినప్పుడు ఏ క్వాలిటీలో వెళ్తుండేనో అదే క్వాలిటీ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని హెచ్డీ క్వాలిటీలో సెండ్ చేయాలనుకుంటే ఈ చివరి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎక్కువ స్టోరేజ్ ని తీసుకుంటుంది. కాకపోతే ఫోటో అనేది మనకి ఏ క్వాలిటీలో ఉందో అదే క్వాలిటీలో సెండ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ కింద డన్ అని ఉంది కదా, డన్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మనకి హెచ్డీ క్వాలిటీలోకి సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు టిక్ మార్క్ అయితే వచ్చింది హెచ్డీ పక్కన. తర్వాత ఇక్కడ సింపుల్ మీరు దీన్ని సెండ్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఈ ఫోటో అనేది మనకు హెచ్డీ క్వాలిటీలోనే సెండ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే కార్నర్ లో హెచ్డీ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న ఈ నార్మల్ ఫోటోస్ అంటే హెచ్డీ క్వాలిటీలో ఉన్న ఈ నార్మల్ ఫోటోస్ ని హెచ్డీ క్వాలిటీలోనే ఎవరికైనా సరే సెండ్ చేయాలి అనుకుంటే ఈ కొత్త ఫీచర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ చూడడానికి కనిపించకపోతే సింపుల్ మీ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ ఒకసారి చూడండి. అప్డేట్ కనుక వచ్చినట్టయితే అప్డేట్ పైన ప్రెస్ చేసి వాట్సాప్ ని అప్డేట్ చేయండి. తర్వాత మీకు ఆ ఫీచర్ అనేది చూడడానికి కనిపిస్తుంది. అయినా సరే మీకు ఆ ఫీచర్ కనిపించకపోతే సింపుల్ గా మీరు వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఫీచర్ వచ్చేసి వాట్సాప్ బీటాలో అయితే చూపిస్తుంది. మీకు ఒకవేళ ఫీచర్ కనిపించకపోతే 1 వీక్ లో మీకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, వాట్సాప్ లో వచ్చిన ఒక చిన్న అప్డేట్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.